ఇల్లు కట్టించుకునేంత వరకు బాగానే ఉంది కానీ ఇంట్లోకి చేరినాక ఎవరన్నా వచ్చే కాఫీ తాగే గలాసులు లేవు, బువ్వ తినేదానికి తట్టలు లేవు. ఇమ్మి రాజీ ఉందో లేదో ఒకసారి పోయి వచ్చా సుజ్జం. ఒమ్మే రాజీ. జ్యోతి ఉన్నారా? ఏంటి కాకేడ్చినట్టు వచ్చానవే? రా పైకి. ఏమే జ్యోతి ఇటు వచ్చినా? ఒమ్మే వాడు హరిగాడు ఉన్నాడు కదా, వాడు నిజంగా నీకు తమ్ముడు అవుతాడా? ఏమే నీకెందుకు వచ్చిన డౌట్? వాడు నా తమ్ముడే. ఏమే నీకెందుకు వచ్చిన డౌట్? వాడు నా తమ్ముడే. ఒమ్మే నేను మొన్న కొత్తింట్లో చేరినా కదా. అవుమే, నువ్వు కొత్తింట్లో చేరిన దానికి హరి నా తమ్ముడే దానికి ఏం సంబంధం ఉంది మే? చెప్పు. వాడు పులివెందల మొత్తం కుక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు కదా. మేము మొన్న కొత్తింట్లోకి చేరినాం కదా, ఆ ఇంట్లోకి సామాన్లు ఏమి లేవు, ఏడని అగ్గోకుంటే చెప్తాడేమోని. మే మా తమ్ముని కుక్క అంటే అన్నావు కానీ మే, అది మాత్రం నిజం. పులిందల్లో ఏడ ఆఫర్లు ఉన్నాయా వానికి తెలియకోకుండా ఉండదు. పా వాని దగ్గరికి పిలుచుకొని పోతాను నేను. పదాంపా. హలో, నేను కరెక్ట్గా సినిమా 6:30కు నువ్వు 6 గంటలకల్లా థియేటర్ కావండి 2 టికెట్లు బుక్ చేసినా నేను. సరేనా? సరే ఒక్క నిమిషం ఉండి మైక్ వచ్చింది, ఇంటి మళ్ళీ మెడతో కొడుతుంది. మళ్ళీ బాయ్ బాయ్. మే జ్యోతి మా తమ్ముడు అండాడు. పదాం రా. ఏ మాకు ఇక్కడ వచ్చింది ఎవరినో ఫ్రెండ్ని పిలుచుకొని. ఏ కట్టి వచ్చినావు? ఏం లేదా, ఇన్ని మా ఫ్రెండ్ జ్యోతి ఈయన ఇంట్లోకి చేరింది. ఇంట్లోకి కావాల్సిన బోకులు బోరేలు అవన్నీ కావాలంట. అవన్నీ కావాలంటే నాకైతే తెలుసది కా. ఒరే నువ్వు పులిందంత కుక్క తిరుగుతా ఆ మాత్రం తెలుదారా నీకు? అక్క నువ్వు మానం తీయద్దు, వాళ్ళకు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కావాలా, అవి తక్కువ రేట్లో కావాలా. పదం పక్కన ఏడ మానం తీయ అక్క నేను చూపిస్తా పాప. చూడండి ఇక్క ఏం కావాలి మీకు? ఏంది మే, నాకు ఇంట్లో కావాల్సినవన్నీ ఇండే ఉన్నట్టున్నాయి. అవుమే, ఏం కావాలని అన్ని తీసుకుందాం పాప. మీకు 6 గంటల వరకు టైం, 6 వరకు మీకు ఏం కావాలంటే అవన్నీ షాపింగ్ చేసుకోండి. 6 దాటిన తర్వాత ఒక్క నిమిషం కూడా నేను ఉండాలి మీ దగ్గర. సరేనా? 6 అంటే ఓ మచ్చి టైం ఉంది పాప. పోండి తీసుకోండి పోండి. 6 అంటే ఓ మచ్చి టైం ఉంది పాప. పోండి తీసుకోండి పోండి. మే ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ చేతిలో పట్టుకోలేం. దొట్టే తీసుకుందాం మరి చెరొకటి. ఈ జాడి ఎంతక? ఒక్కొక్కటి 160 రూపాయలు. ఒక్కొక్కటి 160. మే జ్యోతి యాద్ తీసుకునే 160 అంట. అన్ని అగ్గం ఉన్నట్టున్నాయి మే. హరిగాడు 6 వరకు టైం ఇచ్చినాడు మే. పా మొత్తం అన్ని తీసుకుందాం పా. తీసుకుందాం. మే రాజీ చెప్పులుగానే ఉండే మే బాగా తీసుకో మే. పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి ఆడోళ్ళకి మొబైల్కి అందరికి ఉన్నట్టున్నాయి మే. తీసుకుందాం పా. మంచిగా చేత తీసుకో. అగ్గవా. ఎంతక డ్రెస్సులు? 220 రూపాయలక. జార్ తీసిన టాప్లన్నీ, టాప్ లో ప్లాసో ప్యాంట్లు అన్ని 220 రూపాయలే. అది 220. చిన్నలకి పెద్దలకి 250 రూపాయలు. పెద్దలకి 250, పిల్లలకి 220. 220. మే పిల్లలు పెద్దోళ్ళు అన్ని ఉన్నాయి. పిల్లలు 220, పెద్దోళ్ళు చీరలు కానీ డ్రెస్సులు కానీ 250. నీకేం కావాలో అన్ని తీసుకో. మా తమ్ముడు బిల్లు కడతాడు. తమ్ముడు మా షాపింగ్ అయిపోయింది అక్క. మా అర్ధగంట ఉన్నట్టే వచ్చినారు. పా మీ అందరూ అడవి బిల్లు వేయించుకోండి, నేను మొత్తం బిల్లు కట్టేసా. సరే. చెప్పుక. ఈ ఆఫర్ గురించి మాకే కాదురా, పులిందల ఆడోళ్ళకి అందరికి తెలిసేటట్టు చెప్పురా. వాళ్ళు కూడా వచ్చి మీ మాదిరి షాపింగ్ చేసుకుంటారంటావా? ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకుపోతారు. సో ఫ్రెండ్స్, ఈ ఆఫర్ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కనుక మన పులివెందుల లయోలా కాలేజ్ రూట్ లో ఉన్న ఫ్యూచర్ ఫంక్షన్ హాల్ అయితే సో ఏ వస్తువు తీసుకున్నా మన ఇంటికి కావాల్సినవి 160 రూపాయలు మాత్రమే. ఇంకా శారీస్ డ్రెస్ విషయానికి వస్తే చిన్నపిల్లలకు వచ్చేసి 220, పెద్దవాళ్ళకి వచ్చేసి 250 అంట. ఇదే పట్టు చీరలు లెక్క నీ దగ్గర ధర్మవరం గానీ కంచి పట్టు చీరలు గానీ పాతయి లేదా చినిపోయి ఉన్నాయి అనుకో, వీళ్ళు ఖరీదు ధరకే కొంటారు, వీళ్ళే కొంటారు. రేపు ఇంటి దగ్గర ఏ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇచ్చాయిక.
తెస్తాలేరా రేపు పొద్దున? సరేలేక ఎంతవరకు ఉంటుంది ఆఫరు? ఈ ఆఫరా జనవరి 16వ తేదీ వరకు అంటే సంక్రాంతి పండగ వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి 16వ తేదీ వరకు ఏంటంటే వచ్చి ఇచ్చేసి ఆ లెక్కతో ఈ షాపింగ్ చేసుకుని వెళ్ళండి. సరేనా? మీరు కూడా జనవరి సంక్రాంతి వరకు అంటే 16వ తేదీ వరకు సో కావాలనుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇంత మంచి చక్కని ఆఫర్ ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎవరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.